तदेव लग्नं दिनं तदेव गोदावर्याः संपूर्ण अनुग्रहिता प्रसाद से दिव्यर्थं वैद्यशाला संपूर्ण दिने दिने अभिवृद्धि यात्थरणीव्या आपला पुष्पायाश्च पुष्पनीके बृहस्पति प्रदोदास्तान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्म। అందరికీ నమస్కారం అండి। ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్మాణ దశలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బ్లాక్లో ఒక వింగ్ని అంటే అవుట్ పేషెంట్ వింగ్ని మాత్రమే ఓపెన్ చేసేసాం। ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ సార్ గారు వచ్చి పూజా కార్యక్రమంతో ఈరోజు ఓపీ విభాగాన్ని ఓపెన్ చేసాము। గతంలో చూసుకున్నట్లయితే ఆర్ఎంఓ క్వార్టర్స్లో ఓపీ నిర్వహించే వాళ్ళము। అక్కడ ఓపీ తీసుకోవడానికి కానీ పేషెంట్ నిలబడడానికి కానీ కూర్చోడానికి కానీ డాక్టర్స్ పేషెంట్ కూర్చోబెట్టి చూసేది సౌలభ్యం లేకుండా పోయేది। సో ఈ విషయాన్ని నేను కమిటీలో చర్చించినప్పుడు కమిటీ మెంబర్స్ మరియు కమిటీ చైర్పర్సన్ అయిన ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మనకు ఇక్కడ ఒక వింగ్ను మాత్రమే మనం రెడీ చేసుకుందామని చెప్పేసి 13 రూమ్లు వినియోగంలో తీసుకొచ్చాము ఈరోజు। దీనివల్ల పేషెంట్లకు ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు అక్కడ అన్ని చక్కగా చైర్స్ ఏర్పాటు చేసాము। ప్రతి డాక్టర్ దగ్గర ఒక స్టూల్ ఏర్పాటు చేసాము। కూర్చొని దగ్గర డాక్టర్ గారు వైద్యం ఏముంది పరీక్ష చేసి మరీ ఇస్తారు। ఇప్పటి నుంచి మనకి ఓపీ ఇక్కడే తీసుకోవచ్చు, మందులు ఇక్కడే ఉన్నాయి, అందరు డాక్టర్లు ఇక్కడే ఉంటారు, సదరం ఇక్కడే జరుగుతుంది। ఇంతకుముందులాగా ఒక డాక్టర్ అక్కడ ఒక డాక్టర్ ఇక్కడ ఉంటారండి, అందరు డాక్టర్లు ఒకే చోట ఉంటారు ఇప్పటి నుంచి। కాబట్టి ఈ మొత్తం తొందరగా కావడానికి ఎంతో సహకరించిన కమిటీ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యే గారికి కావచ్చు, మీడియా ముఖాన మా అందరి కదిరిలో ఉన్న ప్రతి ఎంప్లాయీ తరపున ప్రతి ఉద్యోగి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఇదే రకంగా కమిటీ ప్రోత్సాహం ఉంటే మనం ఇంకెన్నో కూడా కార్యక్రమాలు చేస్తాం ముందున। అలాగే ఇంటర్నల్ రోడ్ ఒక సీసీ రోడ్ ఒకటి ఓపెన్ చేసాం ఈరోజు। ఎమర్జెన్సీ వార్డు దగ్గర నుంచి వార్డుకి వెళ్ళడానికి గతంలో అయితే అన్ని గుంతలమయం ఉండింది, ఎన్ని స్ట్రెచ్చర్లు పెట్టినా ఎన్ని వీల్ చైర్లు తీసుకొచ్చినా విరిగిపోయేవి। సో ఇప్పుడు ఆ బాధ లేదు, మనకు స్ట్రైట్గా చాలా సాఫీగా మనం వార్డు దాకా వెళ్ళిపోవచ్చు। కాబట్టి ఈ అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి కానీ కమిటీ సభ్యులకు కానీ మరొక్కసారి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।